వారాహీదేవి సప్త మాతృకులలో ఒకరు. సప్త మాతృకులు అనగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి. వీరిని సప్త మాతృకులు అని అంటారు. లలితాదేవి బండాసురుడు అని రాక్షసుడిని సంహరించేటప్పుడు బండాసురుడిని సంహరించడానికి లలితాదేవికి సహాయం చేయడానికి ఆవిర్భవించిన అమ్మే వారాహీదేవి. అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఆషాఢ మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారు తెల్లని రూపంలో ఉంటారు. అందువల్ల ఎవరైనా సరే మొదటిగా అమ్మవారి ఫోటో తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా తెల్లని రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చుకొని ఇలా ఫోటో లాగా పెట్టుకోవచ్చు. లేదా ప్రతిమ అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఫోటో ప్రతిమ లేని వాళ్ళు ఒక లలితాదేవి ఫోటో ఉన్న లలితాదేవి ఫోటోకి కూడా పూజ చేసుకోవచ్చు. ఈ 9 రోజులు జూలై 15వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు వారాహీదేవి నవరాత్రులండి. ఒకవేళ 9 రోజులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే జూలై 23వ తారీఖు గురువారము పీఠం అనేది కదిలించకూడదు. శుక్రవారం కూడా అమ్మవారిని శాకంబరిగా మనం పూజించుకున్న తర్వాత శనివారం మాత్రమే అమ్మవారిని కదపాలన్నమాట. అమ్మవారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయండి. ఎర్రని అక్షంతలతోటి ఎరుపు రంగు పుష్పాలతోటి అమ్మవారిని పూజించండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుందండి. ఓం శ్రీ వారాహి దేవి నమః.